కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేట్లపూడిలో శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక జనసేన పార్టీ నాయకులు దాడి చిన్న బుజ్జి, ఎల్లపు దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆవిర్భావ దినోత్సవం ముందుగా తుమ్మలపల్లి రమేష్ చేతుల మీదుగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ స్థాపించి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ప్రతి గ్రామాల్లో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ పరిధి కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి, కూకవరం మండలాల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేద ప్రజలకు లబ్ధి పొందేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జగ్గంపేట నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఉందా కంగారు కండి అలా నిల్చోండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పదమూడవ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఒక మంచి పండగ వాతావరణంలో జన సైనికులందరం కూడా చేయడం జరుగుతుంది. అలాగే మాకు సభ్యత్వాలు కూడా పోయిన సంవత్సరం కంటే రెట్టింపు సభ్యత్వాలు ఈరోజు పోయిన సంవత్సరం మేము 13,000 చేయడం జరిగింది. అప్పుడే మా కాన్స్టిట్యున్సీలో 13,000 రీచ్ అయిపోయాం. ఇంకొక 13,000 రీచ్ అవ్వడానికి మేము ఈ 4 రోజులు ప్రయత్నం చేసి డబల్ సభ్యత్వాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై జనసేన. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా జెండాను ఆవిష్కరించి పవన్ కళ్యాణ్ గారికి ఈ జనసేన పార్టీని ఒకసారి జనాలు మరొకసారి గుర్తుకు తెచ్చుకునే విధంగా ఒక సంక్రాంతిలాగా ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఈ దేశంలోనే లేడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మా జగ్గంపేట నియోజకవర్గంలో జెండాలు ఆవిష్కరించుకోవడం, ప్రతి గ్రామంలోని స్వీట్లు పంపిణీ చేసుకోవడం, అలాగే బాణాసంచా కాల్చుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు కిల్లంపూడి గ్రామంలో కిల్లంపూడి సెంటర్లో మేము మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు పారిశుద్ధ కార్మికులందరితో కూడా కలిపి అన్ని గ్రామాల నుంచి పారిశుద్ధ కార్మికులను తీసుకొచ్చి మండలంలో కిల్లంపూడి మండలంలో గల అన్ని గ్రామాల నుంచి కూడా పారిశుద్ధ కార్మికులను తీసుకొచ్చి మా పార్టీ తరఫున ఏదో మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా బియ్యం బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జగ్గంపేట మండలంలోనేమో వికలాంగులందరినీ తీసుకొచ్చి అక్కడ కూడా అన్ని గ్రామాల నుంచి, అలాగే ఆ గ్రామాల నుంచి గ్రామానికి ఒకళ్ళిద్దరు చొప్పున తీసుకొచ్చి వాళ్ళు కూడా అక్కడ బియ్యం బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గండేపల్లి మండలంలోనేమో ఆశా వర్కర్లను తీసుకొచ్చి ఆశా వర్కర్ల ద్వారా ఆశా వర్కర్లు ఈరోజు చేసి సేవ ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేసి వైద్యం కానీ ఇవన్నీ గుర్తించడానికి మా పార్టీ బడుగు బలహీన వర్గాలను ఎలా గుర్తించదని చెప్పడానికి ఇదో నిదర్శనం కింద. అలాగే గోకవరంలో అంగన్వాడీ వాళ్ళందరినీ కూడా ఆ మండలంలో గల అన్ని గ్రామాల నుంచి కూడా అంగన్వాడీ వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు బియ్యం బస్తాలు ప్రతి గ్రామం నుంచి ఈరోజు నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి ఒక కార్యక్రమం చేయడానికి ఒక పండగ వాతావరణంలో
మేమందరం కలిసి ఏ రకమైన ఏ విధంగా చేయగలం అన్న దానికి ఇది ఒక నిదర్శనం కింద అన్ని గ్రామాల్లో కూడా మేము ఏదో కార్యక్రమం చేసి జెండా ఆవిష్కరించుకుని కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంపిణీ చేసి అలాగే బాణాసంచా కాల్చుకుంటూ ఒక మంచి పండగ వాతావరణంలో ర్యాలీలు కానీ అవి కానీ అన్ని రకాల విధాలుగా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఒక మాకు మంచి